కొమరం భీం జిల్లా సిర్పూర్ కాంగ్రెస్ పై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీతో తాడోపేడో తేల్చుకుంటా అంటూ ఫైర్ అయ్యారు. సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. బ్రిడ్జ్ మంజూరు కోసం 13 సార్లు తిరిగితే నేతల ఒత్తిడితో క్యాన్సిల్ చేశారని ఆరోపించారు. ఇక ఏ పార్టీలో ఉన్నా ప్రజల వైపునే ఉంటారని, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా తనకుందన్నారు. ఇకపై అన్ని ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటామని, ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పౌరుషం ఉన్నది, మాకు సత్తా ఉన్నది, మేము ప్రజల్లో ఉన్నాం. రేపు ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. మీ అందరి దయ ఉంటాయని చెప్పి చెప్తున్నా. మీ అందరి ఆశీర్వాదం ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. ఎందుకంటే మీరు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారో, నాకు దుర్గం లక్ష్మణ్జీ, యాదవ్జీ గుండాపేటలో పోతే నాకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చిందో ఆ ఆశీర్వాదాన్ని ఇప్పుడు చెప్తున్నా. 2004 సంవత్సరం తిరిగినప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. కానీ ఆనాడు నాకేం చెప్పిందో, కాకా నువ్వు పోటీ చేయి, మేమంతా మీద వెనుక ఉన్నామంటే ఇండిపెండెంట్ గా మనం తయారైన వాళ్ళ తెల్లగుడ్డ పట్టుకొని ఇండిపెండెంట్ గా తయారైతే రాత్రి 12 గంటల రాత్రి పిలిచి ఈ కాంగ్రెస్ పార్టీ మన బీఫామ్ ఇచ్చింది. ఇది చదువుకున్న పిల్లలకి ఇస్తా. ఏ డేట్ నాడు ముఖ్యమంత్రి దరఖాస్తు ఇచ్చినా అది పట్టించుకోలే. మళ్లీ పోయి అదే ముఖ్యమంత్రిగా మళ్లీ రెండోసారి పోయి 21/11/22 తారీఖు నాడు మళ్లీ నాకు బ్రిడ్జ్ కావాలని మేము డిమాండ్ చేసిన. ఈ రకంగా 13 సార్లు అడిగినాక నాకు బ్రిడ్జి మంజూరు డబ్బులు వచ్చిన తర్వాత, టెండర్ అయిన తర్వాత, పని స్టార్ట్ అయిన తర్వాత దీన్ని రద్దు చేసేందుకు ఈ బ్రిడ్జి మాకు కావాలి, వీటిని గుండెపేట మధ్య బ్రిడ్జి కట్టాలని చెప్పి మీ అందరి డిమాండ్ మీ అందరూ మరొకసారి చేసిన విషయం.